లక్ష్మీనారాయణ కానీ మా స్వామి మల్ల యాదవ్ గారు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత బీఆర్ఎస్ రాష్ట్రంలో 10 ఏళ్ల పాలన, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ 10 సంవత్సరాల పాలన, ఈ 10 ఏళ్లకు పోల్చుకుంటే తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారంటీలు ఇవాళ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తుంటే వీళ్ళకు మా అధికారం కోల్పోయినటువంటి టీఆర్ఎస్లకు అధికారం కోల్పోయినటువంటి బాధలో ఏ రకంగా టార్గెట్ చేయాలి, ఏ రకంగా పార్టీని బదనాం చేయాలి, రోజు ఒక దాని మీద చర్చ పెట్టి ఇవాళ దేనికి దీక్ష దివాస్ అంటారు, అది దివాలకోర్ దివాస్. నేను ఒకటి చెప్తున్నా పీవి గారు, మేము డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తామని చెప్పినాం. అంటే మేము ఏం చేసినామో ప్రజలకు తెలియజేస్తున్నాం, ప్రజలకు అవగాహన కోసం మేము ముందు వస్తున్నాం. ఒక్క మేము గెలిచిన 2 రోజులనే వీళ్ళ తెలంగాణ రాష్ట్రం గమనిస్తుంది. 10 లక్షల బీమా ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచినాం, మహిళలకు ఆర్టీసీ ఫ్రీ ఇచ్చినాం. ఇలా మహిళలకు ఆర్టీసీ ఇవ్వడం వల్ల ఎన్ని వేల కోట్ల లాభం అయింది వీళ్ళకు, ఇది అర్థం చేసుకుంటలేదు ఎందుకు? ఇలా 18,000 కోట్ల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది తెలంగాణలో రైతులు ప్రయోజనం ఉంటే ఇంకా రుణమాఫీ కాలేదని, మా రైతు బంధు పైసలే వేసిరని. ఎక్కడున్నా మీ రైతు బంధు పైసలు?